నమస్తే, వెల్కమ్ టు B10 న్యూస్. నంద్యాల జిల్లా ఆలగడ్డ స్థానిక విశ్వరూప నగర్ శ్రీ 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 కాళికామాత దేవాలయనందు దేవాలయ కమిటీ అధ్యక్షుడు శిల్పి దురగడ్డ రవీంద్రచారి మరియు మహిళా కమిటీ అధ్యక్షురాలు దురగడ్డ అనురాధ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ విల్లనూరు చంద్రశేఖర్ ఆచారి ఉదయం అమ్మవారికి అభిషేకము అనంతరం శాకంబరి కూరగాయలతో అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ నగీనా గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం సాంప్రదాయాలను కొనసాగిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకంబరి కూరగాయలతో అలంకరించి రాష్ట్రంలో వర్షాలు సమయానికి కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అనంతరం వారికి ఆలయ మహిళా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రసాదములు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నువ్వు రవీంద్రాచార్య యుద్ధ ओम विद्याये नमः, ओम शिवाये नमः, ओम चंद्रार्धमस्तकाये नमः, ओम भारत्ये नमः, ओम रामत्ये नमः, ओम कल्पाये नमः, ओम कराव्ये గౌరవిస్తూ ఇప్పుడున్నటువంటి ఆషాఢ మాసం సందర్భంగా పొడి బియ్యం వేయాలనే ఆచారాన్ని ముందుకు పాటిస్తూ ఇప్పుడు ఆళ్లగడ్డ పట్టణంలో ఉన్నటువంటి ఆచార కాలనీలోని అమ్మవారి గుడిలో ఆషాఢ మాసం పొడి బియ్యం సందర్భంగా నన్ను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన కమిటీ ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటేనే బాగుంటాయి అని గుర్తించి ఇలాంటి కార్యక్రమాలను ముందుకు సాగిస్తున్నందుకు కమిటీ వారిని ఇంకోసారి అభినందిస్తున్నాను. ఈ అవకాశం నాకు అందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కమిటీ తరఫున మహిళా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం.